అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 12 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. ఇక ఈ సందర్భంగా చిత్ర బృందం పండగ చేసుకుంటుంది. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా $3 మిలియన్ మార్కును దాటి దూసుకుపోతుంది. చిరంజీవి మాస్ ఎనర్జీ, నయనతార నటన, విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిరు కెరీర్ లైఫ్ లోనే పెద్ద హిట్ గా ఈ మూవీ నిలిచింది. ఇక దీంతో అన్స్టాపబుల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ తన హవా కొనసాగిస్తుంది. దీనికి తోడు భారీ కలెక్షన్లతో మూవీ దూసుకెళ్తుండటంతో సినిమా యూనిట్ కు పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 12 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. ఇక ఈ సందర్భంగా చిత్ర బృందం పండగ చేసుకుంటుంది. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా $3 మిలియన్ మార్కును దాటి దూసుకుపోతుంది. చిరంజీవి మాస్ ఎనర్జీ, నయనతార నటన, విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిరు కెరీర్ లోనే పెద్ద హిట్ గా ఈ మూవీ నిలిచింది. దీంతో అన్స్టాపబుల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ తన హవా కొనసాగిస్తుంది. దీనికి తోడు భారీ కలెక్షన్లతో మూవీ దూసుకుపోతుండటంతో సినిమా యూనిట్ కు పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అని ఇస్తారు. వినోద్, హలో. అనుష, బాక్స్ ఆఫీస్ వద్ద మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రన్ తో కొనసాగుతుంది. సంక్రాంతి సెలవులు ముగిసినా కూడా వీక్ డేస్ కావడంతో కూడా ఎక్కడ జోరు తగ్గట్లేదు. మనశంకర వరప్రసాద్ గారి సినిమా 10వ రోజు దాదాపు ఇండియాలోనే కాదు, దాదాపు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ పరంగా దూసుకెళ్తుంది. దాదాపు 500 కోట్ల క్లబ్ లోకి మొత్తానికైతే మెగాస్టార్ మూవీ చేరిపోయిందని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాలో $3 మిలియన్ తో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటికి 10 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లోకి చిరంజీవి మనశంకర వరప్రసాద్ కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రికార్డు బద్దలు కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా ఇండియాలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. అయితే ఇప్పటిదాకా 175 కోట్లకు పైగా వసూలు చేశాయని చెప్పిన మనశంకర వరప్రసాద్ గారు ఇండియా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ప్రీమియర్ నుండి చూస్తుంటే దాదాపు రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది. సంక్రాంతి హాలిడేస్ ముగిసినా కూడా, ఇప్పుడు వర్కింగ్ డేస్ ఉన్నా కూడా, అంటే హాలిడేస్ సమయంలోనే కలెక్షన్లు వచ్చినాయనుకున్న సందర్భంలో మరొకసారి హాలిడేస్ అయిపోయి ఎవరి కాళ్ళు, అంటే ముఖ్యంగా ఇటు ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్ అవ్వచ్చు, ఏదైనా పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు కూడా టైం చూస్తూ సినిమాకి మరొకసారి రిపీట్ గా కూడా థియేటర్ కి వెళ్తూ సందడి చేస్తున్నారు. అనిల్ రావిపూడి, ముఖ్యంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ అనగానే మనకు గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన అనిల్ రావిపూడి ఎప్పుడైతే చిరంజీవి సినిమా అనౌన్స్ చేయగానే సినిమాపై మంచి పాజిటివ్ టాక్ అయితే మొదలైంది. ముఖ్యంగా చిరంజీవి సినిమాపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తూ ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. దాదాపు 45 ఏళ్ల సినిమా ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎన్నో అవాంతరాలు దాటుకుని టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇక 70 ఏళ్ల వయసులో కూడా తాజాగా మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు చిరంజీవి గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాగారపాటి, సుష్మితా కొణిదలు నిర్మించారు. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన జనవరి 12 రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తూ మరొక పక్క చిరంజీవి తో పాటు వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా ఫ్యాన్స్ కే కాదు, సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఆ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళిద్దరికి కనబడిన, అంటే స్క్రీన్ లో కనిపించిన సేపు కూడా విజిల్సే అవ్వచ్చు, లేకపోతే ఒక సందడి, ఒక జాతర కొనసాగుతుంది థియేటర్లలో. అయితే పవన్ కళ్యాణ్ కూడా మనశంకర వరప్రసాద్ కి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై సినిమాకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. మెగా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే సినిమా యూనిట్ కి మొత్తానికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి విషయం అందించాడు. సో మొత్తానికి మనం కలెక్షన్ల పరంగా చూస్తుంటే అనుష,
దాదాపు 500 కోట్ల క్లబ్ లోకి సంక్రాంతి బరిలో నిలిచిన దాదాపు 5 సినిమాలన్నీ కూడా కొంత డ్రాబ్యాక్ అయినా కూడా మనశంకర వరప్రసాద్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఇంకా కలెక్షన్ల పరంగా దూసుకెళ్లిపోతుంది. ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ది బిగ్గెస్ట్ కలెక్షన్ల మూవీ అని కూడా మనశంకర వరప్రసాద్ అని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.